యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భార్యాభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదివారు. వ్యవసాయం మీద మక్కువతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో కొత్త పరిశోధనలు చేస్తూ అన్నదాతల మేలుకు పాటుపడుతున్నారు. వీళ్ళిద్దరూ యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణపురానికి చెందిన భార్యాభర్తలు జిట్టా బాలరెడ్డి, జ్యోతిరెడ్డి. చక్కటి చదువులు చదువుకుని ఇష్టంతో వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. సుమారు దశాబ్దం పాటు నేచురల్ ఫార్మింగ్ చేసిన ఈ దంపతులు వ్యవసాయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అమేయ కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి తమ జీవితాన్ని వ్యవసాయానికి అంకితం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పరిశోధన చేస్తున్నారు. అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో నూతన విధానాలను రూపొందించడంతో పాటు రైతులకు మేలు చేసే కొత్త పంటల సాగు మీద పరిశోధన చేస్తున్నారు బాలరెడ్డి దంపతులు. అమేయ కృషి విజ్ఞాన కేంద్రానికి తోడుగా అమేయ ఆగ్రో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఎప్పటికప్పుడు కొత్త రకాల పండ్ల మొక్కలను సేకరిస్తూ వాటిని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో ఓన్ ప్లాంట్ బ్రీడ్ వైపు వెళ్లాలన్నదే తమ ప్రయత్నమని చెబుతున్నారు. వ్యవసాయానికి చదువుకు సర్టిఫికెట్లతో బంధం ఏమి లేదు అనిపించింది. కాబట్టి ఆ చదువు అటకెక్కించేసి వ్యవసాయంలోనే చేయాలనేసి తపనతో వ్యవసాయం ప్రారంభించాము. దాదాపు 16 సంవత్సరాల కింద మేము ఈ వ్యవసాయంలోకి వచ్చాము. ప్రకృతి వ్యవసాయంలో పరిశోధన ప్రారంభించాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రం తరఫున ఒకవైపు వ్యవసాయ విధానాల రూపకల్పన జరుగుతుంది. రెండో వైపు ఏంటంటే రైతులకి ఉపయోగకరంగా ఉండే పంటల సాగుకు సంబంధించిన పరిశోధన జరుగుతుంది. కొత్త పంటలను గుర్తించి అభివృద్ధి పరిచి రైతులకు అందజేసే పని కూడా దీంట్లో భాగంగానే పెట్టుకున్నాము. అమేయ నర్సరీలో ఏకంగా 500 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో 225 రకాల మామిడి మొక్కలు ఉండడం విశేషం. వీటిలో 64 రకాల మామిడి మొక్కలను విదేశాల నుంచి తెప్పించామంటున్నారు బాలరెడ్డి దంపతులు. ఏడాదికొకసారి దిగుబడి వచ్చే మామిడిని రెగ్యులర్ గా దిగుబడి వచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అయినట్లు తెలిపారు. తమ దగ్గర ఉన్న 16 రకాల మామిడి మొక్కలు ఏడాదంతా దిగుబడిని అందిస్తాయంటున్నారు. వీటిలో 8 రకాల మొక్కలు ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మిగిలిన 8 రకాలు డెవలపింగ్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇది క్యాటిమోనీ అండి. క్యాటిమోనీ వెరైటీ సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కట్ ఫ్రూట్ వెరైటీ, రసం కాదు. ఇది ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది కాబట్టి అన్ సీజన్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఆఫ్ సీజన్లో వచ్చేటటువంటి పంట రైతుకు బెనిఫిట్ అవుతుంది. ఇది నోనీ ఫ్రూట్ అండి. సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుంది. సీజన్ అనేది ఉండదు. ఎప్పుడు ఇట్లా హెవీ ఈల్డింగ్ ఉంటుంది. కాయ క్యాన్సర్కి మంచి మందుగా పనిచేస్తుందని చెప్పేసి అంటారు. మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. టేస్ట్ మాత్రమే యావరేజ్గా ఉంటుంది. ఇట్లా అంటే దూరగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసి మనం రసం తీసి అది ప్రిజర్వ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్స్కి మంచిది. ఇది బనానా మ్యాంగో అండి. ఈ సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. దీంట్లో 2 సార్లు కాసే రకాలు ఉన్నాయి, కానీ ఇది ఇయర్లీ వన్స్ కాసేటటువంటి రకము. ఇది మనము ప్రిజర్వేటివ్ కెపాసిటీ ఎక్కువ దీనికి. కాయను కనుక మనం నిల్వ చేసుకోవాలనుకుంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 year వరకు కూడా నిలువ ఉంటుంది. మంచి టేస్ట్ ఉన్నటువంటి ఫ్రూట్, ఎంజాయ్ చేయొచ్చు బాగా. మామిడి మాత్రమే కాదు, ఏడాదంతా దిగుబడి ఇచ్చే నిమ్మ మొక్కలను కూడా డెవలప్ చేశారు బాలరెడ్డి దంపతులు. వియత్నాం మాల్టా, జపా మాల్టా, మిసోరీ మాల్టా, ఆఫ్రికన్ మాల్టా లాంటి నిమ్మ మొక్కలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో వియత్నాం మాల్టా దిగుబడి ఎక్కువగా రావడంతో పాటు రుచిగా ఉంటుందని చెప్తున్నారు. అమెరికన్ ఆరెంజ్ లో సింకిస్ట్, వెలెన్సియా ఆరెంజ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వియత్నాం మోసంబి, మొరకాన్ బెడ్రిడ్ లాంటి 26 రకాల నిమ్మజాతి మొక్కలపై పరిశోధన చేస్తున్నట్టు వెల్లడించారు. ఇండియా రకాల్లో అంతరించే దశకు చేరుకున్న బనారస్ మోసంబిని సైతం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. లిచి, రేగుడు లాంటి మొక్కలపైన రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. జామలో అధిక దిగుబడి ఇచ్చే అలహాబాద్ సఫేదా, T5, డైమండ్ లాంటి మొక్కలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. క్రమంగా ఆ పంట విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే రైతుకు పంట ఉన్నప్పుడు రేటు రాకపోవడము, రేటు ఉన్నప్పుడు పంట లేకపోవడం అనేది జరుగుతుంది. ఈ దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఏడాది పొడుగుతా కనుక మనకు బత్తాయి కనుక అందినట్టయితే రైతు గిట్టుబాటు అవుతుందని ఆలోచించి ఇప్పుడు వియత్నాం మాల్టా, జఫా మాల్టా, మిసోరీ మాల్టా, ఆఫ్రికన్ మాల్టా అనే 4 రకాల
ఈ బత్తాయి వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవి ఏడాది పొడుగుతా కాపునిస్తాయి. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలో చేస్తే లాభసాటి కాదంటారు బాలరెడ్డి దంపతులు. సాగుపై పెట్టుబడులను తగ్గించుకోవడంతో పాటు మార్కెట్ మీద రైతు ఆధారపడకూడదంటారు. మార్కెట్ రైతుపై ఆధారపడేలా ఎదగాలంటారు. మొక్కల పెరుగుదలకు వీలైనంత వరకు ప్రకృతి ఎరువులను వాడాలంటారు. రసాయనిక ఎరువుల కారణంగా దిగుబడి తగ్గిపోతుందంటున్నారు. ఎకరం మిరప సాగుకు 2 లక్షలు ఖర్చయితే ఆగ్రో హోమియోపతి విధానంలో కేవలం 20,000 ఖర్చవుతుందంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటేనే రైతుకు వ్యవసాయం లాభదాయకమవుతుందంటున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో మనము తలోంచుకొని ఏదో చేసామా అనుకుంటే చేస్తే మనకు గిట్టుబాటు కాదు. ఎందుకంటే వ్యవసాయము ఇలా పెనుభారం అవుతుంది. మనము కొనబోతేనేమో కొరివి, అమ్మబోతే అడివి అనేటట్టుగా ఉంది. కాబట్టి పంట పెట్టుబడులను తగ్గించుకోవాలి. పంట పెట్టుబడులను తగ్గించుకోవాలనుకుంటే మార్కెట్ మీద రైతు ఆధారపడకూడదు, రైతు మీద మార్కెట్ ఆధారపడాలి. ఒక 450 ml హోమియో మెడిసిన్ కేవలము 500 రూపాయలకు దొరుకుతుంది. దానితోటి మనకు 180 పంపులు వస్తాయి. 180 పంపులు అంటే ఎకరాకు 10 పంపులు కొట్టినా 18 ఎకరాలకి సరిపోతుంది ఒక బాటిల్. ఈ 13 రకాలకు 26 రకాల మందులు ఉన్నాయి. 500 రూపాయలు లెక్కేసుకున్నా కానీ 13,000 అవుతుంది. 13,000తోటి 18 ఎకరాలని మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంది. అంటే పెట్టుబడి ఖర్చు ఎకరాకు కంటికి కనుక చూసుకుంటే మనకు 1,300 ఒక ఎకరాకు పడుతుంది. అంటే 2 లక్షల రూపాయల ఖర్చు ఎక్కడ, 1,300 రూపాయల ఖర్చు ఎక్కడ? ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు మిగులుతాడు. ఎందుకంటే రైతు ఎంత కష్టపడ్డా కానీ మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులే అన్నట్టుగానే ఉన్నది. అంటే మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆయన కొనేదానికేమో పెట్టుబడి అంటే పంట పెట్టుబడులకు సంబంధించిన ఖర్చు ఏమో పెరిగిపోతుంది, పంట ధరలకు సంబంధించి ఏమో స్థిరత్వం ఉండట్లేదు. ప్రకృతి వ్యవసాయంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో గోశాల నిర్వహిస్తున్నారు బాలరెడ్డి దంపతులు. పేడ, మూత్రాన్ని సాగుకు వాడుతున్నారు. పాలతో పాల పదార్థాలను తయారు చేస్తున్నారు. వాటితో పాటు కారం పొడి, పసుపు పొడి, మునగ పొడి సహా పచ్చళ్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం విశేషం. ప్రకృతి వ్యవసాయంలో కొత్త పద్ధతులను పాటించడంతో పాటు అన్నదాతలకు మేలు చేస్తున్న బాలరెడ్డి దంపతులపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు రైతులు.